హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 25 సోమవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఎన్నో ఏళ్ళ నుండి మీరు ఎదురు చూస్తున్న శత్రువు కూడా దొరకబోతున్నాడు. మరి ఆ శత్రువు ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 వశీకరణ మంత్రికులు, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గ్రహ స్థల సమస్యలు, కళ్యాణ దోషము, నాగదోషము, అంతేకాకుండా లంకి బిందుల కొలకు మీరు కోరుకున్న వారిని దగ్గర చేరాలిగా అంజని వేసి చెప్పబడను. పైన కనిపించే నెంబర్కి ఒకే కాల్ చేయండి. 8096448525కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచివాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వింటున్నారు. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ తులారాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి కూడా రేపటి రోజు చేరుకోబోతున్నారు. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తున్నాయి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ తులారాశి వారికి కొంచెం కంగారు ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడ్డారు. మీరు కొంతమందిని మాటలు నమ్మి మోసపోయారు. జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలో సరే మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు.
అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతను పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మంచి శుభవార్త కూడా మీరు వింటున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు. డబ్బుకు ఏ లోటు కూడా రేపటి రోజు ఉండదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు కూడా తొలగిపోతారు. మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. వీరి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డువారికి చెడుగానే ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు ఊహించరు, అంటే సహించరని అర్థం. ఈ తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ రెండు శుభవార్తలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ తులారాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోజు బయట డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. దానివల్ల రేపటి రోజు మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మూగజీవులకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్త ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైతే గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుండి మీరు ఎదురు చూస్తున్న శత్రువు మీ ముందుకు రాబోతున్నాడు. మరి ఆ శత్రువు ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే టీ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు మీ శత్రువు మీ ముందుగా రాబోతున్నాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 8. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.